ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరొకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క శుభాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? ఆయన అత్యంత కృపలో మీరు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులన్నీ కూడా బాగున్నాయని నమ్ముతున్నాను. మనందరం కలిసి ఒక ఆత్మీయ కుటుంబంగా ఉదయాన్ని ఆయన స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మరలా మనకు అనుగ్రహించారు. ఉదయాన్నే మరలా ఆయన వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన మరి ఒక అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎన్నో వాగ్దానాలు వింటున్నాను, ప్రతిరోజు ఆయన వాక్యాలు వింటూనే ఉన్నాను, కానీ నా గాయము మానడం లేదు. నా బాధ నాలోనే ఉంటుంది. వినినప్పుడు మాత్రమే ధైర్యంగా ఉంటుంది, కానీ తర్వాత మరలా అదే గాయము నన్ను వేధిస్తూ ఉంది అని ఒకవేళ ఈ ఉదయాన గాయపరచబడిన పరిస్థితులు నీవు ఉంటే దేవుడు నీ గాయాన్ని మాన్చబోతున్నాడు తన మాట ద్వారా. కాబట్టి దేవుని వాక్యాన్ని విశ్వాసంతో వినండి, ప్రార్థనాపూర్వకంగా వినండి. నా మాటలైతే మీరు పట్టించుకోవద్దు, కానీ ఈ మాట సృష్టికర్తదే. కాబట్టి మీరు ఏ గాయముతో ఉన్నా తప్పకుండా సృష్టికర్త మీ గాయాన్ని మాన్పుతాడు. నూతన సృష్టిని నీ జీవితంలో చేయబోతున్నాడు. మరి ముఖ్యంగా ఏ సమస్యలు, ఏ శోధనలో ఉన్నా మీ ప్రతి ప్రార్థన విన్నపము కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీలో అనేక మంది తెలియజేస్తున్నారు. మీరు ఎక్కడ పడిపోయారో, దేని గురించి నలిగిపోతున్నారో వాటన్నిటిలో మీరు విజయం పొందాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా అలసిపోద్దు, ప్రార్థన కంటిన్యూ చేయండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ నూతన ఉదయాన దేవుడు మీకు తెలియజేయమన్నా, మీతో మాట్లాడమన్న మాట యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆమెన్. గాయము గుండా వెళ్తున్నావు కదా, నీ హృదయపు గాయాన్ని మాన్పేవారు ఎవ్వరూ లేరని నిరుత్సాహపడిపోతున్నావు. ఇంకెన్ని సంవత్సరాలయ్యా నా మనసుకు గాయము, మానసికంగా నలిగిపోతున్నాను అని కొంతమంది, ఇంకెంతకాలమయ్యా ఈ వ్యాధి అనే గాయము, శరీరానికి గాయము అని మరికొంతమంది బాధపడుతూ ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నారు. అయితే దేవుడు మీకు చెప్తున్నాడు, నా చేతులే నిన్ను స్వస్థపరుస్తాయని. ఈ లోకంలో మనుషుల చేత నువ్వు గాయపడి ఉన్నావేమో, మనుషుల మాటలు, మనుషుల క్రియలు నీ హృదయాన్ని గాయపరిచాయేమో. అవును, మనుషులు మన హృదయానికి గాయం చేస్తారు, మనల్ని గాయపరుస్తారు మాటలతో. మన పతనాన్ని కూడా కోరుకుంటారు, మానసికంగా ఎంతగానో వేధిస్తూ ఉంటారు మాటల చేత. అందుకే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది, కత్తిపోటుల వంటి మాటలు కలవు అని. ఒకవేళ అటువంటి మాటలతో మీరు గాయపరచబడి ఉన్నారా? దేవుని చెయ్యి మీ హృదయంలో ఉన్న గాయమును కడుతుందంట. అద్భుతకరమైన దేవుడు నీకున్నాడు ప్రియ చెల్లి, భయపడొద్దు. ఎంతగా గాయపరచబడి ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను చూచాడు, నీ గాయాన్ని చూచాడు, దాని లోతు ఆయనకు తెలుసు. నీవు మానసికంగా నలిగిపోతున్నావనే దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు, తప్పకుండా నీ గాయంను కడతానని. నువ్వు అనుకుంటున్నావు, ఆయన చిత్తంలో నడుస్తున్నాను కదా, ఆయన కొరకు నమ్మకంగా కొనసాగుతున్నాను కదా, అయినా ఏంటి నాకు ఈ గాయాలు, అయినా ఏంటి నాకు ఇంత శ్రమ, ఇంత కష్టము, నా తోటి వారికి ఎవ్వరికీ కష్టాలు లేవు, నా కుటుంబంలో ఎవరికీ శ్రమ లేదు కదా, నాకే ఎందుకు ఈ గాయము, నాకే ఎందుకు ఈ శ్రమ, నలువైపుల నుండి నేను శ్రమని అనుభవిస్తున్నానని. అయితే నువ్వు ఒకటి తెలుసుకోవాలి, ఆయన చిత్తంలో నడుస్తున్న నీకు దేవుని ద్వారానే ఆ గాయము నీకు వస్తే, ఆ పరీక్ష నీకు వస్తే, ఆయన చేతులే నిన్ను స్వస్థపరుస్తాయి. అందుకే ముందు వచనంలో దేవుడు చెప్తున్నాడు, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము అని. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి నిన్ను ఇంకా మంచి మార్గంలో నడిపించాలని నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. నీవు అది శిక్ష అనుకుంటున్నావేమో, కాదు, నీకు శిక్షణ ఇస్తున్నాడు ఆయన. దేనికంటే యేసు రూపంలోనికి నువ్వు రావడానికి, యేసులా జీవించి నిత్య జీవంలో ఆయనతో పాటు నీవు ఉండాలని నిన్ను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే నీకు గాయమైందేమో, అయితే భయపడొద్దు. తిరిగి ఆయన చేతులు నీ గాయమునకు కట్టుకడతాయి, ఆయన చేతులే నిన్ను స్వస్థపరుస్తాయి.
ఈ లోకంలో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కేవలం నీ శరీర స్వస్థత కొరకు మెడిసిన్ ఇవ్వచ్చు. లేక మానసిక వైద్యం దగ్గరికి వెళ్తే మానసికంగా నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ఆయన ప్రయత్నించవచ్చు. కానీ నీ శరీర గాయమునికైనా నీ మానసికమైన గాయానికైనా ఆత్మీయంగా నువ్వు గాయపడుతున్నా పరమ వైద్యుడైన యేసుప్రభువారి దగ్గరికి నువ్వు వస్తే ఆయన నీ శరీర గాయంతో పాటు మానసిక గాయాన్ని కూడా కడతాడు. ఆయన చేతులు స్వయంగా కట్టుకడతాయి నీ మనసుకు. ఆయన చేతులు స్వయంగా నిన్ను ముట్టి నిన్ను స్వస్థపరుస్తాయి. ఆత్మీయంగా ఒకవేళ నువ్వు గాయపడి ఉన్నా పరమ వైద్యుడైన యేసుప్రభువారు నీకు స్వస్థతనిస్తారు. ఒకవేళ అనేక సంవత్సరాలుగా విడిచిపెట్టాలనుకుంటున్న పాపమును విడిచిపెట్టలేని స్థితిలో ఉండి మరలా బలహీనపడిపోతూ విడిచిపెట్టలేక ఆత్మలో నలిగిపోతూ ఉన్నావేమో, నీ ఆత్మకు గాయమైందేమో, భయపడకు ప్రియ సహోదరుడా. తప్పక ఆయన నీ గాయమును కడతాడు, ఆత్మీయంగా నిన్ను లేవనెత్తుతాడు. ఇక ఎప్పటికీ నీ గాయం రేగకుండా ఆయన చేతులు నిన్ను స్వస్థపరుస్తాయి. యోబును గురించి వ్రాయబడిన ఈ మాట, యోబు ఎంతో నీతిమంతుడిగా ఉన్నాడు. యోబు వంటి వారు ఆ దేశంలో ఒక్కరు కూడా లేరని సర్వశక్తుడైన దేవుడి సాక్ష్యం ఇచ్చాడు యోబును గురించి. అయినప్పటికీ యోబు జీవితంలో గాయాలయ్యాయి. తన జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు తన మనసుకు మాత్రమే గాయము కాదు, తన శరీరానికి మాత్రమే గాయము కాదు, ఆత్మీయంగా కూడా గాయపడుతున్నాడు. ఎందుకంటే స్నేహితులు వచ్చి అంటున్నారు, నీవేమి పాపం చేసావో అందుకే నీకు శిక్ష వచ్చిందని. భార్య కూడా అంటుంది, నీవింత భక్తిగా ఉన్నావు కానీ నీ భక్తికి ప్రతిఫలం ఏమొచ్చింది, నీవింకా యథార్థతను వదలవా, ఇక అవన్నీ విడిచిపెట్టి మరణమవ్వు, నువ్వు బ్రతికి ఇక ఉపయోగం ఏముంది అని భార్య అంటుంటే ఆ మాటలు యోబు హృదయాన్ని గాయపరిచాయి. హృదయంలోనికి కత్తిపోటుల్లో వెళ్ళిపోయాయి. అయినప్పటికీ కూడా మాటలు కూడా తప్పిపోలేదు. యోబు అంటున్నాడు భార్యతో, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడొద్దు. మేలును అనుభవించడానికి మాత్రమే మనం ఉన్నామా, కీడును అనుభవించడానికి లేమా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకి మహిమ కలుగునుగా అంటున్నాడు. చూడండి ఎంతటి విశ్వాసం కలిగి ఉన్నాడు యోబు. నిజంగా ఆ గాయము గుండా వెళ్తున్నప్పుడు ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడలేరు. అన్ని దెబ్బలు తగలడానికి, ఎంతగా నలిగిపోవడానికి దేవుడు అనుమతించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఆయనే గాయపరిచాడు, ఆయన చేతులే తిరిగి ఆ గాయాన్ని కట్టాయి. అవును, నీవు యథార్థంగా జీవిస్తూ ఉన్న నీకు గాయము తగిలితే, యోబు వలె నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నా నీకు గాయము తగిలితే గనక, దేవుని చిత్తానుసారంగానే ఒక పరీక్ష నీకు వస్తే గాయము నీకైతే అది నీ కీడు కొరకు కాదు, అది నీ మేలు కొరకే. ఆ గాయము వల్ల నువ్వు నష్టపోవు, నువ్వు నశించిపోవు. ఆ గాయానికి రెట్టింపు ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు నీవు అనుకుంటూ ఉన్నవేమో, ఎందుకు తండ్రి ఇన్ని దెబ్బలు నాకు తగులుతున్నాయి, ఎందుకు తండ్రి ఇన్ని గాయాలు నాకు ఎదురవుతున్నాయి, ఎందుకు అనుమతించావయ్యా ఈ శ్రమ నా జీవితంలో అని. కానీ దేవుడు నీ మేలు కొరకే అనుమతించి ఉంటాడు. నీ ప్రతి గాయమును మాన్పివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు లోబడితే. కాబట్టి ఈరోజు అందరం కూడా దేవుని వైపు చేతులెత్తి, నా గాయమును మాన్పగల శక్తి కలిగిన వాడా, ఇదిగో నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నానయ్యా, నీ చేతులు నన్ను స్వస్థపరిచినందుకు వందనాలయ్యా అని ఆయనకు సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు ఇచ్చారు, మరొక దినాన్ని మా జీవితంలో యాడ్ చేశారు తండ్రి. ఈరోజు నీ గాయమును కడుతున్న నన్ను వాగ్దానం చేశారయ్యా. ఎంతమంది గాయపడి ఉన్నారో, పరిశుద్ధాత్ముడా నీకు మరుగైంది ఏది లేదయ్యా. ప్రతి ఒక్కరి గాయమును కట్టండి. నీ చేతులే గాయము చేస్తే, నీ చేతులే స్వస్థపరుస్తాయని లేఖను సెలవిచ్చింది తండ్రి, నమ్ముతున్నామయ్యా. తండ్రి, ఈ వాగ్దానం ప్రతి జీవితంలో మీరు ఫుల్ఫిల్ చేసినందుకు వందనాలు. వారి జీవితంలో వారికి అయిన ప్రతి గాయమును పూడ్చివేసినందుకు వందనాలు. వారి మనసుకు మాత్రమే కాదు, ఒకవేళ వారి శరీరం గాయపడి ఉందేమో, వ్యాధితో వారు గాయపడి ఉన్నారేమో, ప్రతి గాయమును మాన్పివేయండి అయ్యా. గాయము కట్టడానికి మీరు గాయపడ్డారయ్యా. నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుందని వాగ్దానం చేశారు. ఎంతమంది నమ్ముతున్నారు, వారందరి గాయములు యేసు నామములో కట్టబడునుగాక. వారి మానసిక గాయము ఎంత లోతైనదైనా మీరు పూడ్చి వేస్తున్నందుకు వందనాలు. ఇంతవరకు అనేక సంవత్సరాల గాయమును బట్టి వారు నష్టపోయి ఉన్నా తిరిగి ప్రతిదీ రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. వ్యర్థమైపోయిన సంవత్సరాలు రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. వారు పోగొట్టుకున్న శాంతిని, సమాధానాన్ని రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. వారు పోగొట్టుకున్న ప్రతిదాన్ని తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యలో ఉన్నారు, ఆర్థిక బంధకాల్లో ఉన్నారు, శారీరక బంధకాల్లో ఉన్నారు, మానసికంగా నలిగిపోతున్నారు, వ్యాధులతో ఉన్నారు, అప్పులతో ఉన్నారు, ఉద్యోగ సమస్యలతో ఉన్నారు, వ్యాపారంలో నలిగిపోతున్నారు, వ్యవసాయంలో నలిగిపోతున్నారు.
తండ్రి, చేతి వృత్తులు సరిగా లేక నలిగిపోతున్నారయ్యా. ధనాన్ని ఇతరుల చేతిలో నష్టపోయి నలిగిపోతున్నారయ్యా. సొంత గృహాలు లేక నలిగిపోతున్నారయ్యా. గర్భఫలం కొరకు ఎదురు చూచి అలసిపోయి ఉన్నారయ్యా. వివాహం కొరకు ఎదురు చూచి అలసిపోయి ఉన్నారయ్యా. బిడ్డల రక్షణ కొరకు, భర్త రక్షణ కొరకు, భార్య రక్షణ పొందాలని, కుటుంబంత రక్షణలకు రావాలని, వ్యసనాల నుండి విడుదల పొందుకోవాలని, పాపం నుండి విడుదల పొందుకోవాలని ఎంతమంది ఎదురు చూచి నలిగిపోతున్నారయ్యా. ప్రతి సమస్యను నజరేయుడైన యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. యేసు నామములో అద్భుతములు చూచుదురుగాక. తరాల నుండి వస్తున్న కరసను నజరేయుడైన యేసు నామములో బ్రేక్ చేస్తూ ఉన్నాను. ప్రతి జీవితంలో ఉన్న శాపము విరుగగొట్టబడునుగాక యేసు నామములో. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరికీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ సంవత్సరం అంతా నూతన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపండి. గర్భంతోని బిడ్డలు కొన్ని చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారి ప్రతి పనిని మీరు ఆశీర్వదించి, వారి ప్రతి ప్రయత్నమును మీరు ఆశీర్వదిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీ హృదయంలో గాయం ఉందని ఇంతవరకు నలిగిపోతున్నారా? దేవుని వాక్కు మీ కొరకే. మీ గాయం అంతా ఆయన మాన్పివేయబోతున్నాడు. రిసీవ్ చేసుకోండి వాగ్దానాన్ని. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు నన్ను ధైర్యపరచడన్న వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. గాడ్ ఫస్ట్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు లైక్ చేస్తూ అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తున్న మిమ్మల్ని దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును.